జగన్మోహన్ రెడ్డి గారు మన ఉత్తరాంధ్ర మీటింగ్ పెట్టారు కదండి, పబ్లిక్ మీటింగ్ భీమునిపట్నం దగ్గర. నేను చూశాను మొన్న. ఆ రోజు నేను పిఠాపురంలో ఎక్కడ ఉన్నాను, ఏదో సిద్ధం దోసుకోవడానికి కాదు, నేను జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రా అని మెసేజ్ ఇచ్చాడు అంతే. సిద్ధం దేనికి సిద్ధం? జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మహాప్రభు అని చెప్పడం. ఎంత ఘోరం అండి! ఇతను క్యాట్ వాక్ చేయడానికట సిలువ చూశారు కదా, క్యాట్ వాక్ సిలువ బొమ్మ వేస్తాడండి. ఏంటి నాకు అర్థం కాదు, ఏమనుకుంటున్నాడు అండి? దాని మీద క్యాట్ వాక్ మళ్ళీ ఇలా అనుకుంటాను. ఏంటి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రా పగడ వేసుకాడా? నేను ఒకటే అడుగుతున్నాను, ఈవేళ ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టో సంతోషం, రాజకీయాలకు ఎవడో పెడతాం, నువ్వు పెట్టావు సంతోషం. ఈ 4.5 సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిచావు, ఏ అభివృద్ధి చేసావు చెప్పావా? కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా ఉత్తరాంధ్రలో? మరి ఎందుకు పెట్టినాడు మీటింగ్? ఎందుకే మీటింగ్? చెప్పాలి కదా నువ్వు. 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకి ఇచ్చేసాను, అది చేశాను, ఇచ్చేసాను చెప్పాలి కదా. ఏం చెప్పావు అక్కడైనా? మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఏం చెప్పావు నువ్వు? అర్జునుడట, అర్జునుడు. నేను అభిమన్యుని కాదు, అర్జునుడు అంటాడు. ఆజానుబాహుడు, పుట్టినా కొడుకు అర్జునుడట. భస్మాసురుడు హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పారేశాడు. అర్జునుడు అట, అర్జునుడు. ఏంటి మాట్లాడండి, ఏం మాట్లాడతాడండి? ఉత్తరాంధ్ర నాయకులు కావాలి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చావా స్టేజ్ మీద? అంత సోది 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 చెప్పుకోవటం నేను గంటలు. ఏం చెప్పలేవు? ఉత్తరాంధ్రకి చేశాను, గతంలో ఎవడో చేయలేని పని నేను చేశాను చెప్పగలిగావు? ఎందుకు నీకు ఓట్లు వేయాలా ఉత్తరాంధ్ర జనం? ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను. విశాఖపట్నం భూములు దోచుకున్నందుకు నీకు ఓట్లు వేయాలా? బీచ్ రోడ్లోంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి భీమునిపట్నం వెళ్ళే వరకు ఏమన్నా గవర్నమెంట్ సైడ్ ఇచ్చారండి వీళ్ళు? తీస్తాం, రేపు 3 నెలలు పోతుంది, మొత్తం అన్నీ తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పడగొట్టడం నీకే కాదు, మాకు తెలుసు. మాకు సభ్యత సంస్కారంతో పరిపాలన చేసాం. నేను 40 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. నేను ఎప్పుడు పడగొట్టడం అది లేదు. ఇప్పుడు మాకు నేర్పావు, చూపిస్తాం 3 నెలల తర్వాత. పోతానంటే సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ మొన్న ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడండి, గొప్పగా ఇచ్చాడు ఇంటర్వ్యూ. అది అంటాను నేను, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నచ్చినా కొడుకు. రాజమహేంద్రవరం అని స్పష్టంగా చెప్పనట్టు చూస్తాను. నచ్చినా కొడుకు, ఈ నచ్చినా కొడుకు ఏమో మనకు ముఖ్యమంత్రి. తెలుగు వాళ్ళు అంత సిగ్గుపడద్దండి. ఏం మాట్లాడతావే? మళ్ళీ ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడతాడు. ఏంటి ఇంగ్లీషు? ఎంత బాధకరం అండి. ఏం మాట్లాడతాడండి? సంతోషంగా వెళ్ళిపోతాడట. ఎక్కడ పోతావు? దోచుకుని డబ్బంత పడిపోతా. ఎక్కడ పోతాయి? 3 నెలల తర్వాత వస్తాం మేము. లండన్లో దాగున్నా, అమెరికాలో దాగున్నా, జైల్లో ఉన్న తీసుకొచ్చి డబ్బు అంతా కూడా కక్కిస్తాను. వచ్చినే లేదు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.